రాహుల్ గాంధీ గారు అండమాన్ నికోబార్ వెళ్ళి మరి ట్రీస్ సేవ్ చేయడానికి రీల్స్ చేస్తారు, దాన్ని మళ్ళీ పిన్ చేసి పెడతారు వాళ్ళ ప్రొఫైల్లో. I'm standing in the Nicobar Islands in the middle of thousands and thousands and thousands of acres of rainforest, and what is happening here is that all these trees are going to be cut. కానీ వాళ్ళ గవర్నమెంట్ కేబీఆర్ పార్క్ లో ట్రీస్ కట్ చేస్తుంది. 390 acres of living forest in the middle of the city of 11 million people. 600 species of plants. Only national park Hyderabad has left. సైంటిస్టులు ఏమంటున్నారు తెలుసా, ఈ పార్క్ పోతే లోకల్ టెంపరేచర్స్ 2 to 5 degrees పెరుగుతాయని. హైదరాబాద్ ఆల్రెడీ 47 degrees కొట్టింది. ఏంటి దీన్ని హాఫ్ సెంచరీ చేద్దాం మీ ప్లాన్? హైదరాబాద్ ఇప్పటికే ఒక అర్బన్ హీట్ ఐలాండ్. ఇంకా మిగిలిన ఈ గ్రీనరీ కూడా తొలగించేస్తే సిమెంట్ కాంక్రీట్ తప్ప ఇంకేం మిగలదు. ఎస్, మేము అర్థం చేసుకోగలం ట్రాఫిక్ చాలా పెద్ద ప్రాబ్లం హైదరాబాద్ లో, కానీ దాని సొల్యూషన్ ఫ్లైఓవర్స్, రోడ్స్ మాత్రమేనా? సింగపూర్ లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాళ్ళు ఎలా బిల్డ్ చేశారో చెప్తా. ఒక 20 feet రోడ్ లో 2 కార్స్ అకామిడేట్ అవుతాయి. సీటింగ్ కెపాసిటీ హార్డ్లీ 10 to 15 members. అదే ఒక 40 feet రోడ్ లో బస్ ని అకామిడేట్ చేయొచ్చు. డబుల్ డెక్కర్ బస్ అయితే 100 నుంచి 200 మంది ప్యాసింజర్స్ ని ఈజీగా ట్రావెల్ చేయించవచ్చు. మనం డబుల్ డెక్కర్ బసెస్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి. ఆయన పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టాలి అంటే 6 months లో కట్టేయచ్చు, కానీ ఇలాంటి ఫారెస్ట్ లను కట్టాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మీరు ఒక డెసిషన్ తో లేపేద్దాం అనుకుంటున్నారు. అంటే ట్విస్ట్ ఏంటంటే నేను అసలు కేబీఆర్ పార్క్ ఎప్పుడు వెళ్ళలేదు, మాకంత ప్రివిలేజ్ లేదు. మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో పుట్టి డైలీ వాకింగ్ వెళ్ళట్లేదు. దాంట్లో సెలబ్రిటీస్ ఎవరైతే కేబీఆర్ పార్కుల్లోనే తిరిగారో వారు కనీసం గొంతు కూడా ఎత్తట్లేదు.